तरन्त्येव मृत्युं श्रुतिपरायणाः। మహాత్మా మాకంతా సంస్కృతం రాదు కదా, సంస్కృతం రాదు, మేమేమో చదువుకొని తెలుసుకున్నామంటే మాకు ఆ విషయాలు ఏమీ తెలియదు. మరి మా పరిస్థితి ఎట్లా, మేమెట్లా తెలుసుకునేది ఎట్లా, ఉద్ధరింపబడేది ఎట్లా అని ప్రశ్న అడిగితే, అన్యేత్వేవం అజానంత, వాళ్ళకు తెలియదు. తెలియని వాళ్ళు అన్యేత్వేవ, వేరే వాళ్ళు చెప్పగా, వేరే వాళ్ళు చెప్పగానంటే గురువుల దగ్గరికి, సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆ సద్గురువు ద్వారా అజానంత నువ్వు తెలుసుకుంటే, శ్రుత్వాన్యేభ్య ఉపాసన, విని నువ్వు తెలుసుకొని ఆ ప్రకారంగా నువ్వు ఉపాసతే అంటే నువ్వు అలా నువ్వు గన ఉంటే, తేపి వాళ్ళు కూడా తరంది, వాళ్ళు కూడా తరించుకుంటారు. ఇప్పుడు మనకు శాస్త్రంలో ఏం చెప్పింది, ఎలా చేస్తే ఎలా ఉంటే సరిపోతుంది అనేది ముఖ్యంగా. శాస్త్రం చదువుకున్నామా, దాంట్లో ఎట్లాంటి ఇది రాస్తున్నారు, వ్యాకరణంలో ఏముంటుంది, అందుకనే ఆచార్యుల వరకు డుక్కురుంటారు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం ధనతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఢుకృన్కర్ణే. వ్యాకరణంలో ఢుకృన్కర్ణే అనేటువంటిది ఒక సూత్రం. నాకు రాదు, వ్యాకరణం నాకు రాదు. ఈ ఢుకృన్కర్ణే అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సూత్రాన్ని ఒక మహాత్ముడు కూర్చొని చెప్పుకుంటారు. ఆయనకు 90 ఏళ్ళు. శంకరాచార్య స్వామి వారు గంగానది స్నానానికి వెళ్తుంటే అతను అక్కడ కూర్చొని ఢుకృన్కర్ణే అతనికి ఎన్నాళ్ళు బతుకుతాడు? 10 ఏళ్ళు ఉంటాడా? చూడండి, పోయే టైం దగ్గరకు పడితే ఇప్పుడు ఢుకృన్కర్ణే ఎందుకు నీకు? పోయే టైం దగ్గరకు పడితే ఇప్పుడు ఎందుకైంది? ఇప్పుడు నువ్వేం తెలుసుకో, నాకు తెలుసుకో. నువ్వు ఆత్మస్వరూపం అనేటువంటిది అది తెలుసుకో. నీకు వయసు నుండి యుక్త వయస్కుడైతే, చదువుకునే సమయంలో అయితే నువ్వు వ్యాకరణం చదువుకొని, శాస్త్రం చదువుకొని, దాన్ని బట్టి నువ్వు ఏమేమి చేయాలో దాంట్లో ఎంతంత సారం ఉందో దాన్ని గ్రహించి ఆనందించే పరిస్థితులు నువ్వు వెళ్ళినా పర్లేదు. ఇప్పుడు ప్రయాణ సమయం దగ్గర పడిపోతా ఉంది, ఈ సమయంలో వ్యాకరణం అవసరమా? మనం పోవడం ఏందో, మన దారి ఏందో దాన్ని చూసుకోవాలి. ఆ దారి చూసుకోయా నాయన అని చెప్పి భజ గోవిందం భజ గోవిందం. గోవిందం అంటే గోవింద అని కాదు, మనం చెప్పానుగా, గాహ అని వేదవాక్యై అంటే వేదములు ఉండేటువంటి మహావాక్యం. నాకు మహావాక్యై అర్థతే ప్రాప్యతే విందతే ఇది గోవింద. అంటే మహావాక్యముల ద్వారా ఏదైతే చెప్పబడుతున్నదో దానిని గోవింద. దాన్ని పట్టుకోకుండా ఇక్కడ మనం గోవిందా గోవిందా అంటే ఏం గోవిందా, ఏం తెలుస్తుంది? నా అర్థాన్ని తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నేను చెప్పుకున్నాగా ఎట్లాంటి జన్మలు వస్తాయి? 4 రకాలైనటువంటి జన్మలు: జరాయుజములు, అండజములు, శ్వేతజములు, ఉద్భీజములు, ఇంకా సంకుజములు అని ఇంకోటి చెప్పారు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేస్తారా? ఒక్కసారి కూడా ఆలోచన లేదు. మాకే దాని గురించి పట్టణాలు కూడా ఉంటుంది, ఏం చేయలేదు. అది అవిద్య యొక్క ప్రభావం. సరే, 27వ శ్లోకం.